బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో ఎక్కడైనా బీజేపీ ఒక సభ పెడితే ప్రజల బాధ ఏంటో తెలుస్తుందన్నారు. ముందు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడించారు, తర్వాత పవన్ కళ్యాణ్ తో మాట్లాడించారు. ఈ రోజు సంబంధం లేకుండా సభలో మాట్లాడి పోలవరంలో ఏదో అవినీతి జరిగిపోతుందని, పోలవరంలో ఏదో జరిగిపోతుందని, లేకపోతే ఎంక్వైరీ చేయమని అడగడం ఏంటి రాజు గారు? ఇదే మాటలు కానీ మీరు మాట్లాడితే బయటికి వెళ్లే ప్రశ్నే ఉండదు. మీకు ఒకటే మాట్లాడుతున్న బీజేపీ వాళ్ళకి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదో టీవీల ముందు మాట్లాడడం కాదు, శాసనసభలో మాట్లాడడం కాదు, మీరు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో వెళ్ళి పబ్లిక్ లో ఒక సమావేశం పెట్టండి. ప్రజల ఆవేదన మీకు తెలుస్తుంది, ప్రజల ఆక్రోశం మీకు తెలుస్తుంది. ఆ రకంగా మీరు చేయాలి తప్ప ఏదో మైక్ దొరికిందని ఇష్టానుసారంగా మాట్లాడితే మీ అందరికీ క్షమించే పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తున్నాం. దీన్ని చాలా ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ మంత్రులు దమ్ముంటే రాజీనామాలు చేయాలని సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఏదైనా సభ పెడితే తమ సంగతి ఏంటి అని ప్రజలు చెబుతారంటూ టీడీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై విష్ణుకుమార్ రాజు ఫైర్ అయ్యారు. ఇరు పార్టీల నేతలు రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామంటూ టీడీపీకి సవాల్ విసిరారు. అధ్యక్ష, రాజేంద్రనాథ్ రెడ్డికి నాకు ఏ విధమైన సంబంధం అధ్యక్ష? ఆయన స్క్రిప్ట్ నాకెందుకు? ఈ స్క్రిప్ట్ పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది. ఈ బుక్ మీరు పబ్లిక్ లో పెట్టిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అంతేగాని అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, ఇప్పుడే మంత్రి అచ్చెన్నాయుడు గారు మీరు ఎక్కడో మీటింగ్ పెట్టండి చూస్తారు మీకు ధైర్యం ఉందా? అది ఏం అవసరం లేదు అధ్యక్ష. మీరందరూ రిజైన్ చేయండి, మేము రిజైన్ చేద్దాం. రిజైన్ చేద్దాం. వీఆర్ రెడీ ఫర్ ఇట్. మీకు ధైర్యం ఉంటే చేయండి, చేస్తాం మేము కూడా. కేసీఆర్ తనని చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తన గన్మెన్లను వెనక్కు రప్పించడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆయన. నేను మరొకసారి చెప్తున్న, చావుకు భయపడా, బుల్లెట్లకు భయపడా, ఈ దమ్మున్న గుండె నువ్వు ఎన్నన్నా చేసుకో. నిన్ను మాత్రం వచ్చే ఎన్నికల్లో ఓడగొట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ ఇచ్చినాం. ఆ ఆకాంక్ష నెరవేర్చడానికి నేను, నాతో పాటు ఉన్న లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తాం. నువ్వు చేసిన ఇప్పుడు హత్యలు, దోపిడీ, 1,40,000 కోట్లు 3 కాంట్రాక్టులకు కప్పచెప్పి నువ్వు తీసుకున్న కమిషన్లు అన్ని కూడా రేపు పొద్దున బయటపెట్టి నిన్ను జైలుకు పంపడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ గారు హెచ్చరిక చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన ఆందోళన చేపట్టింది. గుంటూరు లాడ్జీ సెంటర్లో పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం చట్టాన్ని అవమానిస్తోందని మండిపడ్డారు జనసేన నేతలు. గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్లో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తే బీజేపీ పతనం తప్పదని హెచ్చరించారు విద్యార్థులు. సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రత్యేక బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. నిధుల ఖర్చుపై బీజేపీ అధికార టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారంటూ బీజేపీ కౌన్సిలర్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి అన్నది జరుగుతోందన్నారు టీఆర్ఎస్ కౌన్సిలర్లు. ఈ విషయంలో 2 పార్టీల కౌన్సిలర్ల మధ్య మాటామాట పెరిగింది. మున్సిపల్ చైర్మన్ అధికారులు కల్పించుకుని ఇరు వర్గాలను శాంతింపచేశారు. హైదరాబాద్ పెద్ద అంబర్పేట సమీపంలోని జాతీయ రహదారిపై ఒక కారు కలకలం సృష్టించింది. అతివేగంగా వెళుతున్న కారు జనంపై దూసుకొచ్చింది. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. ఆగ్రహించిన స్థానికులు కారు అద్దాలు పగలగొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ప్రేమ పేరుతో యువతుల్ని లొంగదీసుకుని సెల్ ఫోన్లో వారి నగ్న చిత్రాలు తీస్తూ డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసే పోకిరీల ఆట కట్టించారు హైదరాబాద్ షీటింగ్ పోలీసులు. గోల్కొండకు చెందిన అల్తాఫ్ ఖాన్ మాయమాటలతో అమ్మాయిలను మోసం చేస్తున్నాడు. వేధింపులకు గురైన ఒక యువతి ఫిర్యాదుతో గత ఏడాది అల్తాఫ్ ను అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు పోలీసులు. అయినా అల్తాఫ్ పోకిరి వేషాలు మానలేదు. తాజాగా ఒక బాధితురాలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీటీం టోలీ చౌకీ ప్రాంతంలో అమ్మాయిల్ని వేధిస్తుండగా పట్టుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ నాంపల్లిలో పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాత నేరస్తులు వహీద్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. నేర చరిత్ర ఉన్న వహీద్ పై స్థానికులు సిపికి ఫిర్యాదు చేయడంతో సిపి వహీద్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం నాంపల్లిలోని పాత పోలీస్ స్టేషన్ భవనంతో పాటు కొత్తగా నిర్మిస్తున్న నాంపల్లి పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ని సిపి పరిశీలించారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న. మనిషి ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా కండ్లకోయి ఆక్సిజన్ పార్క్ లో పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. 75 ఎకరాల్లో ఆక్సిజన్ పార్కును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భావితరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించేందుకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు మంత్రి. పార్కు అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ నెల 19వ తేదీన జరిగిన హత్య కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మానవపాడు మండలం బోరవెల్లి గ్రామానికి చెందిన ఎద్దుల కృష్ణకు 2 కుమారులు. చిన్న కుమారుడు దొరబాబు ఇటీవల ద్విచక్ర వాహనంపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. తన కుమారుడి మృతికి సమీప బంధువులైన కృష్ణ మేనల్లుడు కృష్ణలే కారణమని ఎద్దుల కృష్ణ అనుమానించారు. వేట కొడవళ్లతో వారిద్దరిపై దాడి చేయగా కృష్ణ మృతి చెందాడు. ఈ కేసులో నిందితులు ఎద్దుల కృష్ణతో పాటు అతని కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కత్తులను స్వాధీనం చేసుకున్నారు.